హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు అయితే ప్రస్తుతం ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కేటీఆర్ గారి మీద కానీ అదేవిధంగా నాగార్జున గారి మీద కానీ అయితే వీటికి సంబంధించిన అసలు పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఏంటి సార్ ఇప్పుడు అంటే కొండా సురేఖ గారు అంటే గతం నుంచి కూడా ఆమె మీద చాలా వ్యాఖ్యలు అనేవి బయటకు రావడం జరిగింది. చాలా అగ్రెసివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. తర్వాత అయితే కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కేటీఆర్ గారిని విమర్శించడానికి అదేవిధంగా నాగార్జున గారిని కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు నాగార్జున గారిని కూడా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అది బుద్ధిహీనత, ఇంకంతకేం లేదు. అగ్రెసివ్గా మాట్లాడడం కదా, అసహ్యంగా మాట్లాడింది. అగ్రెసివ్గా దానికి ఆ టైటిల్ ఇవ్వకుండా అగ్రెసివ్ అని అసహ్యంగా జిగుత్స. అప్పట్లో వాళ్ళకంటే ఆ టైటిల్స్ ఉండే కదా. ఇప్పుడు ఒక సీతక్క గారికి సంబంధించి కానీ లేకపోతే కొండ సురేఖ అగ్రెసివ్గా అంటే విషయాలు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఒక పద్ధతిలో మాట్లాడాలి. సీతక్క నడపట్ల పక్కనే సీతక్క ఎంత గౌరవంగా తన పని చూసుకుంటూ పోతుంది. గౌరవంగా నాకు వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం. వీళ్ళకి గీతారెడ్డి వీళ్ళ ముగ్గురు మీద ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు గౌరవం అంటే నాకు మా నాన్నగారు త్రిపురనేని మహారథి గారు ఎప్పుడు మాటల్లో అనేక సందర్భాల్లో ఆయన బతికుండగా అనేక సందర్భాల్లో వీళ్ళని ఆడ నాయకులు లేడీ లీడర్స్ అన్నవాళ్ళు వీళ్ళని గురించి రెఫర్ చేసేవారు. వీళ్ళు చాలా బోల్డ్గా మాట్లాడతారు, ఇలాంటి లీడర్స్ రావాలి ఆడాళ్ళలో అని చెప్తూ ఉంటారు. అందుకని నాకు వీళ్ళ మీద గౌరవం. ఈ ఆడాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వీళ్ళు ఏ పార్టీ అయినా సరే పార్టీకి అతీతంగా వ్యక్తులుగా నాకు గౌరవం. కానీ ఇవాళ ఈవిడ మాటలు చూసిన తర్వాత ఆ గౌరవం అంతా పటాపంచలు. ఏవి చీచి ఇంత చిల్లరతనంగా ఒక ఆడది మాట్లాడగలదా? ఇంత అసహ్య పద్యాలతో మనల్ని ట్రోల్ మా ట్రోల్ కాదు, మాట్లాడటమే నాగార్జున గురించి అంత హీనమైన. అంటే ఏ ఆధారం ఏం ఆధారం కోడలు పంపిస్తా అంటే పూర్తిగా మాట్లాడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఎవరైనా నాగార్జున విషయంలో అలా మాట్లాడతారా? నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయి నీకు నీ జీవితంలో? అంతేకాని నాగార్జున కోడల్ని వెళ్ళమంటే ఎవడన్నా అసలు మాట్లాడి నోరు ఎలా వచ్చింది ఆడదానికి నీకు? బుద్ధి జ్ఞానం లేని మాటలు. వాళ్ళిద్దరూ విడిపోవటానికి కేటీఆర్ కారణం. ఎవరు చెప్పారు నువ్వు కేటీఆర్ కారణం? వాళ్ళిద్దరు ఎవరన్నా చెప్పారు నీకు? వాళ్ళిద్దరు మేమిద్దరు మ్యూచువల్గా ఒకళ్ళు అండర్స్టాండింగ్లో విడిపోతున్నాం అన్నారు. వాళ్ళ లైఫ్లు వాళ్ళు చూసుకుంటున్నారు. అతను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ అమ్మాయి ఇంకెవరో బాయ్ ఫ్రెండ్ అంటుంది. మొత్తం ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు విడిపోయారు, సెటిల్ చేసుకున్నారు. మధ్యలో నువ్వెవరు కాళ్ళు పెట్టి వాళ్ళ విడిపోవటానికి నీకు చెప్పారా? చేతులు చెప్పాడా లేకపోతే అమ్మాయి సమంత చెప్పింది? ఎవరు చెప్పారు నీకు? బుద్ధి లేని మాటలు, ఆధారాలు లేని మాటలు ఎందుకు? అంటే అమ్మాయి గురించే కాకుండా సమంత గారి గురించే కాకుండా ఇంకా రకుల్ప్రీత్ సింగ్ గారు కూడా పేరు కూడా. రకుల్ప్రీత్ సింగ్ ఎక్కడ దొరికింది? బాంబేలో. ఆ అమ్మాయి కేసు బాంబే కేసు. దానికి ఇక్కడ సంబంధం ఏంటి అంటే అప్పుడు కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ గాను డిప్యూటీ సీఎం గాను ఉన్నాడు. అనేక మంది కలుస్తారు. మనం కలిస్తే లింక్ లేనా? కలిస్తే లింక్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనేక మంది అంతే అందరికీ ఆడది కలిస్తే చాలు లింకేనా? అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అవి చేసి ఈయన బ్లాక్ మెయిల్. ఎక్కడ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? మరి చెప్తున్నా వాగటమే ఇన్నాళ్ళు వాగుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ ఏది ఆధారాలు ఉంటే అరెస్ట్ చెయ్యి. ఆ దమ్ము లేదు, ఆధారాలు లేవు, ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ప్రతి గవర్నమెంటు చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. ఆ మాత్రం ఈ జ్ఞానము సెన్సు లేకుండా ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి గవర్నమెంటు ఎందుకు చేస్తుందంటే శాంతి భద్రత రీత్యా ఎక్కడైనా అంటువాడు ఇన్సిడెంట్స్ జరుగుతాయా, ఎక్కడైనా నక్సలైట్ మూవ్మెంట్లు ఏమైనా ఉంటాయా, ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా, ఏళ్ళైనా ప్లాన్ చేస్తున్నారా అరాచకాల నుంచి, ఇవన్నీ అప్రమత్తంగా ఎప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటుంది పోలీసు. ట్యాప్ చేసి వాళ్ళకి ఆధారాలు దొరికినప్పుడు టక్కన వాళ్ళు అటాక్ చేయడం, దాన్ని అలా జరగకుండా చూసుకుంటే అది బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. కనుక ఫోన్ ట్యాపింగ్లో నువ్వు అంటున్న ట్యాపింగ్లు జరిగినాయా అది కనుక్కో. ఉంటే ఆధారాలు ఉంటే పెట్టు. అమ్మాయి కలిసినంత మాత్రాన అమ్మాయికి లింకు కలిస్తే చాలు, మాట్లాడితే చాలు. ఈ చిల్లర బుద్ధులు మీ రాజకీయంలో కలిస్తే చాలు పార్టీ మారిపోతాడేమో. ఈ కండువ కింద పడిపోతూ కూడా కండువ జారేసాడు మన పార్టీ వదిలిపోతుంది. మీకు ప్రతి చిన్న విషయం అరిగి చిల్లరతనంగా మీ రాజకీయాలు అలాంటివి కనుక మీరు మాట్లాడితే అయిపోద్దా? నీకు ఆధారాలు ఉండాలి. ఆధారాలు చెప్పి ఏ కమెంట్ అయినా చేయి. నువ్వు రాజకీయంగా కమెంట్ చేయి, పర్సనల్గా రాజకీయంగా కమెంట్ చేసేప్పుడు నీ ఇష్టం. పర్సనల్గా కమెంట్ చేసేటప్పుడు ఆధారాలు కావాలి. ఒక వ్యక్తిత్వాన్ని ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరిచి అతని పరిస్థితిని దెబ్బగలిగే వరకు నువ్వు ఆధారాలతో పడాలి. అందరికీ అలవాటు చేశాడు. ఎక్కడుందో ఆధారం నీ దగ్గర? అలవాటు చేశాడా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు చూసావా? ఇళ్లలో తొంగి చూసి, కిటికీలోంచి తొంగి చూసి, తెరచాటు నుంచి దొంగ చూపులు చూసి సీక్రెట్ కెమెరాలో పెట్టి అలవాటు ఉందా నీకు? పెట్టావా? కేటీఆర్ ఇంట్లో కేటీఆర్లో తొంగి చూసావా? ఆయన బెడ్రూమ్లో తొంగి చూసావా? నీకు ఆ దౌర్భాగ్యపు అలవాట్లు కూడా ఉన్నాయా?
నీకేంది ఏం ఆధారంతో మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయిలంట ఆ, ఈయనకి భయపడి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారట. ఏ హీరోయిన్ చెప్పింది నీకు నేను ఆయనకి బయట తీసుకుంటున్నాను? ఏ హీరోయిన్ దగ్గర ఏకరవు పెట్టింది? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు? ఎందుకు ఈ పిచ్చి మాటలు, గాలి మాటలు, అర్థపద్ధం లేని ఆధారాలు లేని మాటలు? నోటికి మంత్రి కనుక మంత్రి లెవెల్లో మాట్లాడాలి. అదే నువ్వు సార్. కంట్రీ అంటే లెవెల్లో ఎటువంటి మాట్లాడకూడదు. ఆధారం లేకుండా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పని అనుకోవచ్చా? అంతే, ఏ ఆధారం లేదు. ఉన్నాయి పిచ్చి వాగుడు. అమ్మాయి వాగుడు అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుంది, కానీ అది రాజకీయాల్లో చెల్లుబాటు అవుద్ది, మీ సారా వ్యాపారాల్లో చెల్లుబాటు అవుద్ది. ఇక నువ్వు ఆ వాగుడు వాక్కో. నీ రాజకీయాల్లో నీ వాగుడు అందరికీ తెలుసు, నీ వాగుడు అందరికీ తెలుసు, వాగుతావు, వాక్కో. అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయినాక సీతక్క చూసి నేర్చుకో. నేను సీతక్క పోరాటం చేస్తుంది, కానీ సీతక్క వాళ్ళ మినిస్టర్ అయినాక ఎంత గౌరవంగా, ఎంత గొంపనంగా తన పని చూసుకుంటూ పోతుంది. అది నేర్చుకోను. ఇంకా అలగాతనంగా మాట్లాడటం, అల్లరితనంగా మాట్లాడటం, చిల్లరతనంగా మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం, ఆధారాలు లేని అపనిందలు వేయటం, ఇవన్నీ మానుకో. కొంచెం సభ్యత సంస్కారంతో మాట్లాడటం నేర్చుకో. అది చెప్పేది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాగార్జున గారు టార్గెట్ అయ్యారని చెప్పని అనుకోవచ్చా? నాగార్జున వీళ్ళు ఎవరమ్మా టార్గెట్ చేయడానికి? అక్కడ అంటే ఫస్ట్ లో హైడ్రా కూడా ఆయన మీద ఇల్లు కూర్చారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు నాగార్జునకి? 2010లో ఎవరు? మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు కూలుస్తున్న ఇళ్ళకన్నీ పర్మిషన్ ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మీరేగా ఇచ్చారు. అంటే అప్పుడు డబ్బులు తిని పంది కుక్కల్లాగా మీ ఆఫీసులో డబ్బులు మోసి, డబ్బులు మింగి మేసి పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ ఏళ్ల మీద 10 కుక్కలాగా పడి కూలుస్తున్నారు. మీరే దోసుకుంటారు. అప్పుడు డబ్బుల కోసం పర్మిషన్లు ఇచ్చేశారు, ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తున్నారు. ఇప్పుడు కూల్చడం ఎందుకు కూలుస్తున్నారు? పేదల ఇల్లు డబ్బునోడి కూల్చొచ్చు కదా, పొంగులేడిది కూల్చొచ్చు కదా, ఓవైసీది కూల్చొచ్చు కదా, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కూల్చొచ్చు కదా, నీ అన్నకి నోటీస్ ఇచ్చే బదులు కూల్చొచ్చు కదా. అంటే ఇవన్నీ చూస్తుంటే మరి నాగార్జున టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. నాగార్జున ఎందుకు చేశారంటే ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న కేసు ఇది కనుక నాగార్జున టార్గెట్ చేస్తే బిల్డర్స్ అందరూ భయపడతారు, బిల్డర్స్ అందరూ భయభ్రాంతులు అవుతారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ అందరూ కట్టుకుని వచ్చి సీఎం దగ్గరికి వస్తారు. అప్పుడు ఈయన బేరమాడి సూట్ కేసులు తీసుకుని అధిష్టానానికి పంపించాలి. ఇప్పుడు ఆయన పెద్ద కర్తవ్యం. చీఫ్ మినిస్టర్ అయినాక ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ డిఎన్ఏ ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు వెళ్ళాలి. సూట్ కేసులు వాళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన అధిష్టానానికి సూట్ కేసులు రెడీ చేయాలి. అందుకని నాగార్జున కొట్టాడు. నాగార్జున కొడితే పెద్ద హీరో కొడితే మిగతా బిల్డర్స్ అందరూ అమ్మో నాగార్జున కొట్టాడు మనకని భయపడతారు, వస్తారు, బేరం ఆడుకుని సూట్ కేసులు. ఇప్పుడు సూట్ కేసులు ఏర్పాటు అవుతుంది. అందుకని నిదానంగా కోర్టు కేసు గట్టిగా వాదించకుండా కోర్టు కేసులు వదిలేయటం. రేపు వీళ్ళందరికీ విసులుబాటు కల్పిస్తున్నాం, 6 నెలలు టైం ఇస్తాం, సంవత్సరం టైం ఇస్తాం, ఈ లోపల సెటిలైట్ కండి అని చెప్పి ఆ సంవత్సరం తర్వాత నువ్వు సీఎంఓ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంఓ ఎవరికో తెలియదు, ఎవరవుతారో తెలియదు. రెండో కృష్ణుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఆయనతో పోటీ పట్టడం ఇప్పుడు బనాడికి ముందున్న రేవంత్ రెడ్డికి ముందున్న ప్రాబ్లం. ఆయన ఆల్రెడీ మినిస్టర్గా చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆయన బలమైన సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు, చాలా ఘనమైన బరువైన సూట్ కేసులు. ఆయనతోటి పోటీ పడి తను ఇవ్వకపోతే అతను అయిపోతాడు. అతను కాంగ్రెస్ ఎవడో ఎక్కువ సూట్ కేసులు వస్తే వాడే ముఖ్యమంత్రి. వాళ్ళకేం పెద్ద ప్రజలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఏం లేవు కదా. వాళ్ళ కాంగ్రెస్ బతుకే అంత డబ్బులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీ పడి తనకన్నా కోమటిరెడ్డి కన్నా ఘనమైన సూట్ కేసు ఇవ్వకపోతే తన పదవి ఓడుంది. అందుకని తర్జన పడుతున్నాడు. అందుకని ఇలాంటి అన్ని మార్గాలు వెతికి, అందుకని విన్నారు మా గతంలో కూడా డ్రగ్స్ ఇది వీటి మీద బేడాలు చేస్తా టొబాకో వాటి మీద హైరా చేశాడు. అక్కడ బస్సులు ఆపారు, ఇక్కడ బళ్ళు ఆపారు, తీసుకొస్తారు తంబాకు ఇవన్నీ ఆపారు. 2 రోజులు హడావిడి చేశారు. పెద్ద సూట్ కేసు వచ్చేసింది వాళ్ళ నుంచి, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముతున్నారుగా, ఎక్కడ చూసినా ఈ టొబాకో అమ్మకం అన్ని చోట్ల. గంజాయే కాదు, ఇది డ్రగ్స్ కదా, బియ్యేస్తాం కదా మనం గుట్కాలు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు గుట్కాల మీద బ్యాన్ అని హడావిడి చేశారు. సూట్ కేసులు అందిని వాళ్ళ దగ్గర నుంచి అందిపోయి ఇప్పుడు వదిలేస్తారు. ఇప్పుడు చూడు ఏ మూల స్కూల్ పక్కన కాలేజీ ఎక్కడ పక్కన అమ్ముతున్నారు. సో వీళ్ళంతా ఇలా హడావిడి చేసేసాం. ఆ డబ్బులు సూట్ కేసులు అందుకనే మళ్ళీ ఏదో కారణం చెప్పి ప్రొలాంగ్ చేయించడం అదే చేస్తారు. అంతకన్నా నాగార్జున మీద టార్గెట్ చేసేంత సీన్ వీళ్ళకి ఎక్కడిది? నాగార్జున ఏం చేయగలరు? ఒక ఇల్లు కూల్చారు, ఏదో 50,000 వెంట్రుక ముక్క ఆయనకి. మీరు ఏం చేయగలరు? మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మా దగ్గరికి, మా హీరోల దగ్గరికి, మా డైరెక్టర్ దగ్గరికి వచ్చి బొచ్చుతోటి వస్తారు మీరు.
మీ రాజకీయ నాయకులందరూ మా వాళ్ళ దగ్గరే మళ్ళీ వచ్చేది ఎలక్షన్ అండి 5 లక్షలు ఇస్తారా 50 లక్షలు ఇస్తారా మీరు మళ్ళీ ఆ బొచ్చ పట్టుకుని వచ్చేది మేము ఎప్పుడు మీ దగ్గరికి రాము మీరే మా సినిమా ఫీల్డ్ దగ్గరికి బొచ్చ పట్టుకుని వస్తారు ఓకే. కనుక మీ బతుకులే అంటే మొత్తం రాజకీయ నాయకులు అంతేనా అందరూ అన్ని పార్టీలు? దాదాపు అన్ని పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు మా బెగ్గింగ్ బోల్తోటి వస్తారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్తుందా? ఏ పార్టీకైనా ఎలక్షన్ అప్పుడు ఫండ్స్ కావాలి వీళ్ళందరూ. అందుకని అందుకని బీఆర్ఎస్ పార్టీ లాంటిది మనం వాళ్ళ గౌరవంగా చూస్తాం, గౌరవంగా మాట్లాడతాం, విలువ ఇచ్చి మాట్లాడతాం. వీళ్ళు విశ్వాసఘాతకులు, వీళ్ళు తిన్నాక మరుక్షణం మర్చిపోయిపోతారు. ఈ మిగతా వీళ్ళు తింటారు మళ్ళీ విషం కక్కుతారు. రెండు విషం కక్కడం వీళ్ళే, మళ్ళీ తినడం వీళ్ళే. ఈ దరిద్రపు చిల్లర అలవాటు వీళ్ళకు ఉంది. బీఆర్ఎస్కి అది లేదు. ఇచ్చారు, మాకు ఫండ్ ఇచ్చారు, ఓకే లీగల్గానే, అన్లీగల్ కాదు, లీగల్గా ఫండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చారు. ఎలక్షన్ మన ప్రజల మధ్యకి వెళ్తున్నాం, ఇచ్చారు కనుక వాళ్ళ గౌరవిస్తున్నాం కనుక వాళ్ళ తప్పులు సమర్థించం. తప్పులు చేస్తే ఎవరినైనా అడుగుతాం, అది చేశాం. కానీ ఇలాగా రాజకీయం కోసం వాళ్ళ పేరు పాపులర్ అవ్వడం కోసం మా సెలబ్రిటీ దుమ్మిటి ఏనాడు కేసీఆర్ చేయాల. అదే సార్, అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు అయితే చేశారో ఇప్పుడు నాగార్జున గారి మీద ఆమె సారీ చెప్పడం కూడా జరిగింది. కానీ కేటీఆర్ని మాత్రం వదిలిపెట్టను, తన అన్ని కూడా బయట పెడతానని చెప్పని ధైర్యంగా చెప్తుంది. అంటే ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడితే. ధైర్యం అక్కడ మొండిది. సురేఖకి ఆధారాలు అవసరం. మొండితనంగా ఒక మాట అంటే మూర్ఖంగా అదే మాట మీద మాట్లాడుతుంది అంతే. చెప్తే ఆవిడేదో పెద్ద ఆధారాలు ఉంది ఇప్పుడు ఈ పాటికి బయట పెట్టేది 2 రోజులు జరుగుతూ ఉంటే ఆధారాలు గడుగుడ్లేదు. అదే మొండితనం మనిషి మొదటి నుంచి మొండిదే కనుక మాట్లాడుతుంది. అలాగ నిన్ను వదిలిపెట్టరు అనుకుంటుందేమో ఆవిడని వదిలిపెట్టలేదు. కోర్టులో కేసు వేయటం జరుగుతుంది ఈ 2 రోజుల్లో. కేటీఆర్ గారు కూడా పరువు నష్ట దావా కూడా కేటీఆర్ పరువు నష్ట దావా ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా వేస్తాడు. మేము కోర్టుకు ఈడుస్తాడు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పినట్టు కోర్టులు క్షమాపణలు చెప్పించడం జరుగుతుంది గ్యారంటీగా. ఆ రోజు ఇలాగే మాట్లాడాడు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రగల్భాలు పలికాడు. మోడీని గురించి ఇష్టం వచ్చాడు మాట్లాడి, నేను చెప్పను కోర్టులో లాగి 2 సార్లు ఇచ్చినా వాయించితే క్షమాపణ చెప్పు లేదు ఇంత కట్టు అంటే అప్పుడు నోరు మూసుకు క్షమాపణ చెప్పాడు. కేజ్రీవాల్ అలాగే 10 కోట్లు కట్టాలని వేస్తే క్షమాపణలు చెప్పాడు. మీరు ఈ ప్రగల్భాలు మాట్లాడటం మీ పార్టీ మనుషులు రాజకీయ మనుషులు అలవాటే. మాట్లాడటం తర్వాత క్షమాపణలు చెప్పటం, అది ఇప్పుడు గౌరవంగా క్షమాపణ చెబితే ఆగిపోతుంది. లేకపోతే కోర్టుకు రావడం గ్యారంటీ. నీ అంతు చూడటం, నువ్వు 10 మంది కోర్టు బోర్డులో నిలబడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావడం గ్యారంటీ. అయితే సార్ ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే మొత్తం అధిష్టానం మొత్తం కూడా క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని చెప్పని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు చేసేటప్పుడు అధిష్టానానికి తెలిసి ఉండదు. అధిష్టానం ఎవరు అనరు అధిష్టానం, ఎందుకంటే ఈ కాంగ్రెస్ అధిష్టానం ఇదేదో అంటే ఏది వచ్చినా కానీ పైనుంచి వస్తుంది అని చెప్పన్నట్టు మాట్లాడతారు కాబట్టి. అంటే ఇప్పుడు వ్యాఖ్యలు చేసి అందరికి తెలిసే ఉంటుంది. ఈ 9 నెలలుగా చూశారుగా, ఏదైనా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందో అన్ని పైనుంచి కిందకు వస్తుంది. 32-33 సార్లు వెళ్ళేప్పుడు ఢిల్లీకి ఈ 9 నెలల్లో. క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి ఢిల్లీనే, లిస్టు తయారు చేయడానికి ఢిల్లీనే, అన్నిటికీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ తుమ్మితే ఇక్కడ తుడుచుకుంటుంది. తప్పితే అక్కడ దోమ కుడితే కానీ ఇక్కడ గోకూరు. ఈ దౌర్భాగ్యం చూసాం కదా. ఢిల్లీకి పాదాక్రాంతులు చేయడం, ఢిల్లీకి మనుషుల దగ్గరికి వెళ్ళి బంచన్ కాలు ముక్తాదారని సోనియా కాళ్ళు పిసకటం, సోనియా కాళ్ళ దగ్గర కూర్చుంటాం, రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటం. అదే రేవంత్ రెడ్డి చూసాం కదా. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియాని రక్తం తాగే రాక్షసి అన్నాడు, భూతం అన్నాడు, వ్యవస్థగా మాట్లాడు. ఇవాళ ఆవిడని దేవత అన్నాడు. వీళ్ళ బతుకులు ఇంతే. ఎక్కడ లక్ష్మని ఎక్కడికక్కడ ఏ అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి రంగు మారుద్ది, మాట మారుద్ది, సిద్ధాంతం మారుద్ది, నోరు మారుద్ది, అన్నీ మారుతాయి. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు ఏదో అధిష్టానం స్పందిస్తుంది, అధిష్టానమే ఆ రీతిలో ఉంది, అధిష్టానమే ఆ దౌర్భాగ్య మాటలు మాట్లాడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడి దేశంలో రాహుల్ గాంధీ మాటలు మాట్లాడి వింటున్నారు కదా. ఎన్ని తప్పుడు మాటలు సిక్కులు ఇది పెట్టుకోవడానికి ఇండియాలో ఎక్కడన్నా విన్నావా నువ్వు? ఎక్కడైనా హైదరాబాద్లో కూడా సిక్కులు ఉన్నారు. ఎవరన్నా టోపీ పెట్టుకోవడానికి భయపడటం ఇబ్బంది పడటం విన్నావా? దౌర్భాగ్య మాటలు మాట్లాడతాడు. భారతదేశం ఒక నేషనే కాదంటాడు. ఎవడో పాకిస్తాన్ వాడు మాట్లాడమంటాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. అన్నీ అతనికి అజ్ఞాని, అర్ధజ్ఞాని ఏది మాట్లాడతాడు. ఎవడు తర్వాత వాడు మనిషి పెట్రోడా ఒక మాట మాట్లాడతాడు. ఏమి సౌత్ ఇండియన్స్ ఏమో నీగ్రోస్ లాగా ఉంటారట, వీళ్ళేమో చైనా వాళ్ళలాగా ఉంటారట, ఈస్ట్ ఇండియా వాళ్ళు. ఏం మాట్లాడతారు? భారతదేశంలో అందరూ భారతీయులుగా ఉంటారు.
వాళ్ళ రూపాలను బట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పడం వాళ్ళకే చెల్లింది, కాంగ్రెస్కే చెల్లింది ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడారు, చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళు మాట్లాడతారు. అధిష్టానం దీనికి స్పందిస్తుంది, దీని మీద యాక్షన్ ఏమని సమర్థించుకుంటుంది. ఇంకా అధిష్టానం ఇంకా సమర్థించుకోవడం తప్పితే వాళ్ళకి అంత నీతి, అంత రీతి, అంత నిబద్ధత, అంత నిజాయితీ ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఇంకా సమర్థించుకుంటారు. వాళ్ళ నీచ ప్రవృత్తి అది. ఓకే సార్. అయితే ఇప్పుడు నాగార్జున గారి చివరిగా నాగార్జున గారికి సంబంధించి ఆయనకి సారీ చెప్పడం జరిగింది కాబట్టి అక్కడతో ఆయన కామ్ అవుతారని చెప్పని అనుకోవచ్చా? అది సరిపోద్దని చెప్పని అనుకోవచ్చా? సారీ సరిపోద్దా? చాలు. ఆయన నాగార్జున వీళ్ళలాగా పెంట మీద రాయేయటం అలవాట్లేదు. ఇది ఈ పెంట మీద రాయేస్తే మన మీద చూపుద్ది, అలా ఆలోచిస్తాడు నాగార్జున. అయిపోయింది సార్ చెప్పని ఫర్గెట్, దాని గురించి మనం పీకు లాక్కోవసలేదు అని అదండి వదిలేస్తాడు. కానీ ఇక్కడ వదలటానికి కేటీఆర్ వదలటానికి లేదు. ఎందుకంటే కేటీఆర్ని అనేక అసభ్యంగా మాట్లాడేది, కేటీఆర్ విషయంలో అనేక అబద్ధాలు మాట్లాడేది. అతని వ్యక్తిత్వాన్ని అతను ఒక దరిద్రంగా పోర్ట్రే చేసింది. ఆయన డ్రగ్స్ అలవాటు చేస్తాడని, ఆయన వల్ల వీళ్ళు వాడారని చెప్పని కూడా ఆయన వాడారని, ఆయన డ్రగ్స్ అలవాటు చేస్తాడు, ఆయన వల్ల అనేక మంది అమ్మాయిలు హీరోయిన్ భయపడి పెళ్లి, ఇలాంటి పిచ్చి నీచ నికృష్ట భ్రష్ట వ్యాఖ్యలు చేసింది. కనుక దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్పక తప్పదు, చెప్పిస్తాం చెప్పకపోయినా. కనుక నాగార్జున విషయం అనేసింది, నువ్వు క్షమాపణ చెప్పింది. ఇప్పుడు అందుకని అమలు కూడా అక్కడ రాహుల్ గాంధీకి డైరెక్ట్గా మెసేజ్ పంపించింది, ఇది కరెక్ట్ కాదని. పంపించిగా అమలు పంపించిగా రాహుల్ గాంధీ ఎందుకు మరి రాహుల్ గాంధీ ఇంత స్పందించి ఇంత సంస్కారంగా మాట్లాడి వాడిని బట్టి రాహుల్ గాంధీని బట్టి వీళ్ళు రాహుల్ గాంధీ అంత చిల్లరతనంగా మాట్లాడటం, అసహ్యంగా మాట్లాడటం బట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి బట్టి వీరు. సో వాళ్ళకి ఆ సంస్కారం లేదు. కాంగ్రెస్కి ఏనాడు ఒక సంస్కారం లేదు. అందుకనే వాళ్ళు దొంగ హిందువులు, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు, వాళ్ళు అన్నీ డబుల్ స్టాండర్డ్స్, అన్నీ హేయమైన అలవాట్లు, జనాలను మోసపుస్తూనే ఇన్నాళ్ళు వచ్చారు, ఇంకా అదే మోసపుస్తూలో ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.